హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైష్ణవ్ వ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ క్రిస్పీ రెసిపీ వచ్చేసి చెక్కలు. ఈ చెక్కలను క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చెక్కలు చేయడానికి ముందుగా 1 కేజీ బియ్యం పిండిని తీసుకుందాం. ఇందులో 1.5 స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ నువ్వులను, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు శనగపప్పును, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో 4-5 టేబుల్ స్పూన్ వేడి నూనె వేసి బాగా కలపండి. ఒకవేళ మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేయడం వలన చెక్కలు క్రిస్పీగా వస్తాయి. ఇలా కలిపాక సాల్ట్ సరిపోయిందో లేదో చూసి వాటర్ను యాడ్ చేయండి. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకొని అంతా ఈవెన్గా మిక్స్ చేయండి. పిండిని కలిపాక గోరువెచ్చటి నీళ్ళను కొంచెం కొంచెం యాడ్ చేస్తూ సాఫ్ట్ పిండిలా కలపండి. ఇలా మెత్తగా కలిపాక ఒక క్లాత్ను కప్పి 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్లా చేసుకుందాం. ఇలా అన్నీ ఒకేసారి చేస్తే పిండి ముద్దలు ఆరిపోయినట్లు అవుతాయి. కాబట్టి ఒక 10-15 పిండి ముద్దలు చేశాక చెక్కలను ఒత్తుకోవాలి. మీ దగ్గర పూరీ ప్లేస్ లేకపోతే పాలిథిన్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దను పెట్టి బాక్సుతో ప్రెస్ చేయండి. ఇలా అడుగు సమానంగా ఉండేది చూసి ప్రెస్ చేసుకోండి. ఇలా పలుచగా చెక్కలు ప్రెస్ చేసుకోవాలి. ఇలా 10-15 చెక్కలను ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా చేసిన చెక్కలను ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడి చేసి తీసుకోండి. ఇలా చేసిన చెక్కలను ప్లేట్ మీద క్లాత్ ఉంచి చెక్కలు ప్లేట్ మీదకి తీసుకుందాం. డైరెక్ట్గా ప్లేట్ మీదకి తీసుకుంటే చెక్కలు అనేవి ప్లేట్కి అంటుకోబోతాయి. ఆయిల్ వేడయ్యాక మాత్రమే చెక్కలను ఆయిల్లో వేసుకుందాం. ఫ్రై చేసుకోవడానికి వీలుగా 3-4 చెక్కలను వేసుకొని హై ఫ్లేమ్లో మాత్రమే టర్న్ చేస్తూ చెక్కలను ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి. ఇలాగే అన్నీ ఫ్రై చేస్తూ చేయడమే. చూడండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా చెక్కలు తయారైనట్లే. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.